నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. భారతదేశాన్ని లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది. డాక్టర్ అంబేద్కర్ దార్శనికత మూలంగానే రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అందరికి కూడా, ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు అంబేద్కర్ అంటే ఒక మాదిగకి నాయకుడు కాదు. ఈరోజు కమ్మకు, వెలమకు, కాపుకు, నాయుడికి, ముదిరాజుకు, ముందూరు కాపుకు, గౌడుకు, యాదవ్కు, బీసీలకు, ఎంబీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఈరోజు నాయకుడే, ఆయన లీడరే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. సో మీరు పరిపాలన మీరు చేసుకోండి, నాయకుని ఎన్నుకోండి అని చెప్పి. సో అదే కాదు, ఈరోజు వాస్తవానికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే, ప్రత్యేక రాష్ట్రం వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే, ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. సో అదందరూ గుర్తుంచుకోవాల్సిందే. సో అందుకే నేను అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ మాదిగలకే కాదు, ఒక కులానికో ఒక వ్యక్తికో ఆయన నాయకుడు కాదు. ఈరోజు సమాజానికి ఆయన నాయకుడు. ఆయన అందరూ కూడా ఒక దేవుడిలాగా కొలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఈరోజు వాస్తవానికి కూడా ఈరోజు దేశ నలుమూల జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ మారుమోగుతుంది. సో వాస్తవానికి కూడా ఒక్కసారి అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అని చెప్పి నినదించాల్సిన అవసరం అయితే ఉన్నది.